Praise the Lord. Praise the Lord. Christ alone, my hope is found. He is my life, my strength, my song. This song on the stone is solid ground. From through the brook and through and stone. Then lights of love, then depths of peace, then fears are still, and spring stays, my comfort home. All in all, here in the love of Christ I stand. In Christ alone, through the darkness, fullness of God in hell, blessed name, His gift of love, the righteousness, spotted by wrong ones, He came to on the cross, and Jesus died, the wrath of God was satisfied for every sin. On Him was laid, here in the death of Christ I live, and in the grave, here in the death of Christ I live. There in the ground, His body lay, light up above by darkness slain, bursting forth in glorious day. Out from the grave He rose again, and as He stands in victory, since His love its grip on Him, for I am His and He is mine, bought with the precious blood of Christ. No guilt in life, no fear in death. This is the covenant of Christ in me. When life was tried to find again, Jesus commands my destiny. The power of hell, no scheme of man can stop me from this time. Till here it comes, all cause beyond. Here in the power of Christ I stand. No power of hell, no scheme of man can ever stop me from this time. Till here it comes, all cause beyond. Here in the power of Christ I stand. Thank you. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వకృపాంతకు దేవుడ, సర్వశక్తిమంతుడ, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన యూట్యూబ్ పార్చర్ను వీక్షించుతున్నటువంటి వారందరినీ కూడా మీ ఆశీర్వాదములతో దీవెనతో నింపమని, ఏదైనా కూడాను ప్రభా ఈ పరిచర్ను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక
అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. ఎందుకు అనేకులు పడిపోతున్నారు? చూడండి 23వ వచనం అక్కడే ఉంది. పై వచనం ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించను. నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయం నంటుచున్నది కదా. ఎందుకు పడిపోతారండి? వారి ప్రవర్తన, వారి నడవడిక, వారి క్రియలు సరైనవే కావు గనుక. చూడు హోషేయ గ్రంథం, దానియేలు తర్వాత హోషేయ అండి. పదకొండవ అధ్యాయం 3వ వచనం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగలించుకున్న వాడును నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఆయన నడక నేర్పించినవాడు ఆయనే, మనల్ని కౌగిలించిన కొన్నవాడు ఆయనే, మనల్ని స్వస్థపరిచిన వాడు ఆయనే అయినప్పటికీ మరి మనసున ఉంచుకుంటలేరు. ప్రతి కుటుంబంలో దేవుడు వారికి ఇచ్చిన పిల్లలను చేయి పట్టుకుని నడిపించుట మనం ఎరుగుతాం. చిన్నపిల్లల్ని ఏం చేస్తామండి? చేయి విడుస్తామా? ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి అవతల పక్కకి, రోడ్డుకి యువతల పక్కకి వెళ్ళాలన్నా, లేకపోతే షాపింగ్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయి పట్టుకొనే. చెయ్యి విడిస్తే ప్రమాదం. అయితే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను అన్ని విషయములలో తానై నడిపించి కాపాడినాడు. కొంతమంది వారి పిల్లల విషయంలో శ్రద్ధ చూపించరు. కొంచెం నడక వచ్చిన తర్వాత వదిలివేస్తారు. దానివల్ల ఎన్నో దుష్పరిణామాలను మనము చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబం ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. చాలామంది పిల్లలు ఇలాగున దొంగతనములకు అలవాటు పడటలేదా, గంజాయి గుట్కా మత్తు పదార్థములకు లోనొగటలేదా, వివిధమైన చెడు అలవాట్లకు బానిసలవుట మనం చూస్తున్నాం. ఎవరు? పేదవాళ్ళండి, ధనికులు డబ్బు సంపాదించడానికి వాటిని అమ్ముకుంటున్నారు, వాటికి బానిసలు అవుతున్నారు. ధనవంతులైన వారే ఈ పని చేసేది ఎక్కువగా. కనుక సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇదే 6వ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20, 21, 22, 23 వచనాలు చదువుతున్నాను. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకునుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము. నీవు త్రోవను వెళ్ళున్నప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. చూడండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం
130 నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. 105 నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. గనుకనే నీవు ధన్యుడవు, ధన్యురాలు. అదే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలోనే ఆ మాటలు చాలా చక్కగా వివరించబడి ఉన్నాయి. 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర్న నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనదంతయు సఫలమగును. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుతున్నాను. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డి వాని తోడుకుని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిది. ఆయన ఆ గుడ్డి వాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనాను కనబడుతున్నదా అని వాని అడుగగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుతున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుతున్నట్లుగా నాకు కనబడుతున్నారనేను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగినప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వారి ఇంటికి వానినే పంపివేశాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 వచనం నుంచి చదువుతున్నాను. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు మరి దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. యేసుతో కూడా నడిచిన వ్యక్తే. యేసు సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు దోణి దిగి పేతురు కూడా, నేను కూడా ప్రభువా మరి నడిచి వస్తాను అని సెలవిచ్చాడు. యేసుని అడిగినప్పుడు రమ్మన్నాడు. అయితే గాలిని చూచి భయపెట్టే యేసు చేయి పట్టి, పడిపోయినవా అని చేయి పట్టి లేవనెత్తాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుతున్నాను. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరిటి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4,
5 వచనాలు చదువుతున్నాను. జాగ్రత్తగా, ఒకవేళ పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ప్రస్తుతం ఉన్నట్లయినచో తీసి చూడవలసిందిగా మనం చేస్తున్నాను. చాలా స్పష్టంగా దేవుడే సెలవిస్తున్నాడు. 4-5 వచనాలు చదువుతున్నాను. మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునినైనను నమ్మకుడి, ఏ సహోదరునినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటి వాని తప్పులు పట్టవలని ప్రయాసపడదు. లోగుట్టు పెరువాళ్ళకెరుక. తమ జీవితాలు, తమ కుటుంబ వ్యవస్థ చూచుకారు. ఎదుటి వాన్ని ఈ దినాలలో ఎందుకులేండి చెప్పడం. అందరూ కళ్ళారా వీక్షిస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. ఎక్కడ చూచినా అది సంఘాలలోన మరి ఎక్కువ ఒకరి మీద ఒకరు నేరారోపణలు. లోకము చెడిపోవుటకు కారణము క్రైస్తవులే. మరలా చెప్తున్నాను, లోకము చెడిపోవుటకు కారణము క్రైస్తవులే. వాళ్ళు బాగుంటే కదా, వాళ్ళ నడక బాగుంటే కదా, వారి మాటలు బాగుంటే కదా, వారి క్రియలు బాగుంటే కదా, వారి తలంపులు బాగుంటే కదా, వారి ఆలోచనలు బాగుంటే కదా. తంత్రగొట్టై రాయబడి ఉంది, కొంపముచ్చుతారు సహోదరుని. మార్కు సువార్త 1వ అధ్యాయం 40, 41, 42. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచను కనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాడిని పంపివేసాను. అయితే వాడు వెళ్ళి దాన్ని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఆ పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్యము ప్రదేశములలో ఉండెను. నలుదిక్కుల ఉండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండేది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నది. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన వారలారా, ఆయన చేతిలో నీవు ఉన్నావు తెలుసా? ఆయన అరచేతిలో నీ పేరు చెక్కబడి ఉన్నది. ఆయన చూస్తున్నాడా?
ఆయన తెలుసు చూచే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు అని. కానీ కనబడటం లేదు. ఇటు అటు చూస్తారు, ఇటు అటు చూస్తారు. పైన చూస్తే ఏం కనబడుతుంది? పైన చూసినా కూడా కనబడుతుంది. కానీ పైన ఉన్న ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు. ఆకాశం కనబడితే కదా మనకు, ఆ సూర్యుని అలాగా చూస్తాం. ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది. మరి ఆయన తొంగి చూసేది నీకు కనబడుతుందా? కీర్తనల కింద కారుడు అదే రాశాడు, ఆయన ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు. అందుకే అదే కీర్తనకారుడు ఏమని సెలవిస్తున్నాడో చూడండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు చూడవలసిందే మనవి చేస్తున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దేవుని హస్తం నీ మీద ఉంది. ఆనాడు ఇశ్రాయేలీయులకు పగటిలో మేఘస్తంభంగాను, రాత్రుల అగ్నిస్తంభంగాను ఉండి నడిపించిన దేవుడు ఆయన కదా. ఇశ్రాయేలీయులకు, ఫరో సైన్యానికి ఎర్ర సముద్రం మధ్యన అగ్నిని రగుల చేసి వెనుక ఆయన కాపాడు, ఆయన హస్తం, అభయహస్తం ఉంచి కాపాడిన దేవుడు ఆయన కదా. ఎర్ర సముద్రం ముందు నుయ్యి, వెనక గొయ్యి. అటువంటి పరిస్థితుల్లో మోషే మీద సలుగుతూ ఉంటే దేవుడే సెలవిచ్చాడు. దేవుని హస్తం మోషే మీద వండుట బట్టి మోషే దగ్గర ఉన్న ఆ కర్రను ఆకాశం వైపు కన్నెత్తి ఆ యొక్క ఎర్ర సముద్రం మీద చాపగా 2 పాయలైపోయింది. ఆశ్చర్యం కదా. ఎన్నో మార్లు నీ మహిమను నేను చూడాలి అని మోషే అడిగినప్పుడు, నా మహిమను నువ్వు చూడలేవు, చూస్తే నువ్వు బ్రతకావు. అరచేతితో అడ్డు పెట్టాడు. నీకు నువ్వుగా ఇట్లా అరచేతి పెట్టుకోండి, కనబడతావేమో. బండ సందులో వెనక పార్శ్వాన్ని చూడగలిగాడు. నా ప్రియమైన సహోదరి సోదరుడా, యెహోవా నిన్ను చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక నీవు నేలన పడినను లేవలేక ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసిన మాటకు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివనే అర్థం. ఒక్క క్షణం తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యను అంతవరకు నడిపించినటువంటి తండ్రి ఒక్క క్షణం కుమారుని చేతిని వదలకపోతే నీకు నాకు రక్షణ లేదు. వదలకపోతే సర్వ మానవాళికి పాప విమోచనము లేదు. అందుకే సర్వలోకంలోని ప్రజలను రక్షించుట కొరకై ఆయన చేతుల్లో చీలలు కొట్టబడింది, ఆయన కాళ్లకు మేకు కొట్టబడింది, ఆయన హృదయంలో బల్లెపు పోటు పొడవబడింది, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన వీపంతా కొరడాల చేత మరి దున్నించబడింది. ఆయన కలువరి శిలువలో రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచిన సజీవుడు. నమ్ముతున్నావా? కొరకై ఆయన తిరిగి రాబోతున్నాడు. అట్టి యేసయ్యను నమ్ముకున్నట్లయినచో ఈ లోకయాత్రలో
ఎప్పుడైనాను ఎక్కడైనాను ఏ సందర్భంలోనైనా నువ్వు పడిపోయినప్పటికీ ఆయన నిన్ను చెయ్యి పట్టుకుని లేవనెత్తగలడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదం కొందనాస్తుంది. ఇదనానా యెహోవా అతను చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఎండడు అని సెలవిచ్చారు. అనేక సాదృశ్యాలను మా దృష్టికి తీసుకుని వచ్చారు. అలాగే ప్రభా, నీ వాక్యాన్ని ప్రభా వర్ధిల్ల చేయమని, మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావం మా మీద మీ ఆశీర్వాదం దేవునికి కలిగినట్టు సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థించుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకున్నామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మలను దీవించును గాక.